జనగామ జిల్లా బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని రాబోయే ఎన్నికల్లో జనగామ నియోజకవర్గ ప్రజలు బీజేపీని ఆదరించాలని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి అన్నారు. జనగామ జిల్లాలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటింటి ప్రచారం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామానికి చెందిన పలువురు నేతలు ఎమ్మెల్యే అభ్యర్థి సమక్షంలో బీజేపీలో చేరారు. దశమంతరెడ్డి మాట్లాడుతూ స్థానికేతరులు వద్దు స్థానికుడు ముద్దు అనే నినాదంతో ప్రజల శ్రేయస్సు కొరకు పనిచేస్తున్న తనకు ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని అన్నారు. బయటపడ్డది కాబట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ముఖ్యంగా స్థానికేతరుడు వద్దు, స్థానికులే వద్దు. ఈ ప్రాంత ప్రజలపైన అవగాహన లేని, ఈ ప్రాంత సమస్యలపైన అవగాహన లేని, ఈ ప్రాంత అభివృద్ధి చేయాలనే కుతూహలం లేని వ్యక్తులు మాకెందుకు జనగామ బిడ్డలు కావాలని వాళ్ళు ముఖ్యంగా కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్ అభ్యర్థి గత 8 సంవత్సరాలుగా ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించి ₹1 కూడా జనగామ కేటాయించిన ఈ వ్యక్తి ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఇక్కడికి వస్తున్నాడు. ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆయనకి ఏమన్నా కుతూహలం ఉంటే ఇంకా 4 సంవత్సరాలుగా ఆయనకు ఎమ్మెల్సీగా పదవి ఉన్నది, ఆయన ఎట్లయినా చేయొచ్చు. అప్పుడు చేయని వాడు ఇప్పుడేం చేస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే అమలు కాని హామీలు ఇస్తూ ఈరోజు అభయహస్తం పేరు మీద ప్రజలను మోసం చేస్తుంది. కర్ణాటకలో ప్రజలందరూ ఈ పథకాలు అమలు కావట్లేదని చెప్తున్నారు. ముఖ్యంగా ఆ అభ్యర్థి 2014 నుండి ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో 2 సార్ల కారు గుర్తుపైన, ఆ తదనంతరం పువ్వు గుర్తుపైన, ఇప్పుడు చేయి గుర్తుపైన వస్తున్నాడు. అందుకే ఆయన నిజస్వరూపం కూడా ప్రజలు గ్రహించారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈ జిల్లా సాధించినటువంటి వ్యక్తి, ఈ ప్రజల కొరకు అనుక్షణం అనునిత్యం పోరాడేటువంటి వ్యక్తి. బీజేపీకి ఓటేస్తాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం కనుక ఇక్కడ వస్తే ఆ సంక్షేమ పథకాలు మొత్తం ఇక్కడ అమలు జరుగుతాయి. తద్వారా మా బతుకుల్లో వెలుగు నిలుతాయని వాళ్ళు ఒక ప్రగాఢ విశ్వాసాన్ని